సుప్రీంకోర్టు కొన్ని ఇంపార్టెంట్ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ మీద సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ న్యూస్ ఏంటిదనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రేటింగ్ చూసుకుంటే, రిటైర్మెంట్ ముందు కొందరు జడ్జీలు సిక్స్లు కొట్టాలని చూస్తున్నారు, వరుస ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ మంచిది కాదు, ఇది న్యాయ వ్యవస్థలో అవినీతికి కారణమవుతుంది సుప్రీంకోర్టు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ కొందరు జడ్జీలు వరుస ఆర్డర్లతోటి సిక్స్లు కొట్టాలని చూస్తున్నారని, ఇది న్యాయ వ్యవస్థకు ప్రమాదకరమని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతి మంచిది కాదని హితవు పలికింది. మధ్యప్రదేశ్ చెందిన ఒక జిల్లా జడ్జి తన రిటైర్మెంట్కి ముందు వరుసగా పలు ఆర్డర్లు జారీ చేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో రిటైర్మెంట్కు 10 రోజుల ముందు ఆయనను సస్పెండ్ చేస్తూ అక్కడి హైకోర్టు ఫుల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తన సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో సదరు జడ్జి పిటిషన్ వేశారు. దీనిపై సిజేఐ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ, పదవి విరమణ సమయం దగ్గర పడుతున్న టైంలో కొందరి జడ్జిల తీరు వింతగా ఉంటున్నది, వరుసగా ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు, రిటైర్మెంట్కు ముందు ఏదో ఆశించి సిక్స్లు కొట్టాలనే ఇలాంటి ట్రెండ్ న్యాయ వ్యవస్థలో ఎక్కువ అవుతున్నది, ఇది అవినీతికి దారితీస్తుంది. పిటిషనర్ మధ్యప్రదేశ్ జిల్లా జడ్జి సరిగ్గా పదవి విరమణకు ముందు సిక్స్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఇదొక దురదృష్టకరమైన ధోరణి, దీని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి న్యాయ వ్యవస్థలోనూ అవినీతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా జడ్జ్ నవంబర్ 30న పదవి విరమణ చేయాల్సి ఉండగా అతను కొన్ని రోజుల ముందు వరుసగా పలు ఆర్డర్లు జారీ చేశారు. అవి వివాదాస్పదం అవడంతో నవంబర్ 19న ఆయన సస్పెన్షన్ గురయ్యారు. నవంబర్ 20న సుప్రీంకోర్టుకు సదరు జడ్జి రిటైర్మెంట్ని మరో సంవత్సరం పొడిగించింది. రిటైర్మెంట్ వయసు మరో ఏడాది పొడిగించినట్లు సదరు జడ్జికి ఆ వరుస ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు తెలియదు. అందుకే ఆయన సిక్స్లు కొట్టాలని చూశారు. ఇలాంటి ట్రెండ్ దురదృష్టకరమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలని హైకోర్టు ఎందుకు వెళ్ళలేదని సదరు జడ్జిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడే తేల్చుకోవాలని చెప్తూ పిటిషన్ కొట్టివేసింది. 4 వారాల్లో దీనిపై తేల్చాలని హైకోర్టుకు ఆదేశించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు క్లియర్ కట్గా మనం చెప్పుకోవాలంటే, మధ్యప్రదేశ్లోని ఒక జిల్లా జడ్జి నవంబర్ 31 తేదీన రిటైర్మెంట్ కాబోతున్నారు. దానికి సరిగ్గా 10 రోజుల ముందు అతనిని హైకోర్టు ఫుల్ బెంచ్ సస్పెండ్ చేసింది. కారణం, లాస్ట్ 10 రోజుల నుంచి వివాదాస్పదమైన ఆర్డర్స్ జడ్జిమెంట్ ఇస్తున్నాడని. కానీ ఈ సస్పెండ్కు నెక్స్ట్ డేనే సుప్రీంకోర్టు అతని యొక్క పదవి విరమణ వయసుని 1 ఇయర్ పెంచింది. కానీ ఆ విషయం తెలవని జడ్జి ఈ విధంగా సిక్స్లు కొట్టాడని చెప్పేసి సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది ఈ కేసులో. సో ఓవరాల్గా ఇండైరెక్ట్గా ఇలాంటి వారి వల్ల కోర్టులలో కూడా అవినీతి జరిగే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు విచారణ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలు సందర్భాల్లో ఇచ్చే ఆర్డర్సు ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఈ కేసు ద్వారా మరొకసారి అందరికి తెలియడం జరిగింది. సో దీని మీద ఇక నుండైనా మారతారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒక రకమైన విధంగా ఉన్నది. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి సుప్రీంకోర్టు ఇక నుండైనా జడ్జీలు మారతారని ఆశిస్తున్నారు. మరి ఆ విధంగా వారి ఆశలకు అనుగుణంగా జడ్జెస్ ఇక నుండి సిక్సెస్ కొట్టకుండా న్యాయ వ్యవస్థని విలువ పెంచే విధంగా ముందుకు వెళ్తారా, లేకపోతే సుప్రీంకోర్టు అనుకున్న విధంగా న్యాయ వ్యవస్థ కూడా
అవినీతికి గురయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ముందుకెళ్తారా అనేది మరి చూడాలి. ఏదేమైనా ఇది ఒక ల్యాండ్ మార్క్ కామెంట్స్ కిందని మనం చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.